హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అనేది పికే కార్డ్ రీడింగ్ అనమాట. ఇక్కడ మీరు 1 నుంచి 5 వరకు ఈ 5 నెంబర్స్లో ఒక్కొక్క నెంబరు ఎంచుకోండి. ఆ నెంబర్ బట్టి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అండ్ అలానే ఈరోజు మీ పర్సన్ సిచ్యువేషన్స్, అలానే మీరు ఏ ఎనర్జీస్ అయితే పిక్ చేసుకున్నారో ఆ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. ఇది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ సిచ్యువేషన్స్, అలానే మీ మనసులో ఉన్న మాటలకి సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. మొదటిగా ఈ పెండిలం బోర్డులో పర్సన్ సిచ్యువేషన్స్ అయితే చూడాలండి. ప్రజెంట్ వారి లైఫ్లో ఎలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి. ఈ పేపర్ పక్క నుంచేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ లైఫ్ ఎనర్జీ ఎలా ఉందో తెలియచేయగలరు. ఇక్కడ నేను 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. వీటంతటి ఇవే వచ్చేసినాయి. ఇంకా షఫల్స్ చేయలేదు కదా, షఫల్స్ చేసి రివీల్ చేయకూడదండి. ఎనర్జీస్ అన్నవి రివీల్ చేయకూడదు. 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో, యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? కొంచెం ఎమోషనల్గా కనిపిస్తున్నారు. మధ్యలో తీస్తానండి కార్డ్స్. 1 2 3 ద ఎంప్రెస్, డెత్. ప్రజెంట్ ఈ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ లైఫ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. ప్రజెంట్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్. మొదటి కార్డ్ ఏమో ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా. 2 ఎనర్జీస్ కార్డ్ ఏమో అసలు మీ గురించి ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి. 3వ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్. మొదటిగా మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి అయితే మొదటి ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అండ్ 2 ఎనర్జీస్ కార్డ్ అయితే చూడాలి. రెండు ఎనర్జీస్ కార్డ్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి ఏమనుకుంటున్నారు. పర్సన్ చూసే వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు. ఈ ఎనర్జీ సూచిస్తున్నారు. 6 ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. క్లారిఫికేషన్ ఇదండి. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే ఒక పద్ధతి అయిన ఆలోచనలు అండ్ పర్సన్ కూడా మార్పు అయితే కనిపిస్తుందండి. ఏ విధమైన మార్పు ఏంటంటే ఒక బంధానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, దైవాన్ని
ఆరాధిస్తున్నారు. అండ్ మనసులో ఉన్నవారికి కూడా గౌరవం అయితే ఇస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే ఇదొక గుడ్ న్యూస్ అని కూడా అనుకోవచ్చండి. ఈ గుడ్ న్యూస్ అనేది ఎలా ఉంది అంటే మీ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తున్నారు. మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే. ఈ కార్డ్ క్లారిఫికేషన్ ఏంటి? మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మీకు డివోర్స్ ఇవ్వాలని, అంటే ఒక పెళ్లి బంధం వద్దను అనుకుని వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఇది కూడా రీనన్ కార్డు, ఇదేమో ఒక ఏమంటారు డివైన్ ఎనర్జీస్ కార్డ్ అండి, బ్లెస్సింగ్ సంబంధించి. ఇక్కడ మీ పర్సను పాస్ట్లో జరిగిన దానికి ఫ్యూచర్లో తీసుకునే నిర్ణయం అనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక మ్యారేజ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, రీయూనియన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అది కూడా మీ గురించి. ఇక్కడ మీ రెండో ఎనర్జీస్ కార్డ్ ఏ విధంగా అడిగాం, మీ గురించి వారు ఏమనుకుంటున్నారంటే పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యే ఉన్నారు. ప్రజెంట్ వీరు ఎలా ఉన్నారంటే ఒక పద్ధతిగా ఉండటం, పద్ధతి ఏంటంటే మీ గురించి నెగిటివ్గా ఆలోచించట్లేదండి, చాలా పాజిటివ్గా అనమాట. ఒక పెళ్ళైన వారు ఎంత పద్ధతిగా ఉండాలని అనుకుంటారో అండ్ ప్రేమించిన వారిని కూడా అదేవిధంగా పద్ధతిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారో అలాంటి ఎనర్జీస్ ఈరోజు మీ పర్సన్లో అయితే కనిపిస్తున్నాయి. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇది మీ గురించేనండి. మీ పర్సను మనసులో మీరైతే ఉన్నారో. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వకపోతే మీ పర్సన్కి ఒక మ్యారేజ్ ప్రపోజల్ రావటం కానీ ఒక లవ్ ప్రపోజల్ రావటం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సను వారి మనసులో ఉన్న మాట ఎదుటివారికి చెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా? మీరే వారికి జీవితం అని, వారి మనసులో మీరు ఉన్నారని, అండ్ ఇక్కడ మళ్ళీ మీతో రీనం అవటం కానీ, మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, ఇలా మీ పర్సన్ వేరే వారితో అయితే మాట్లాడుతున్నారు. అండ్ అవతల పర్సన్ కూడా మీ పర్సన్ అంటే ఇష్టపడుతున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా వారు అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదండి. ఇక్కడ అవతల వారు మీ పర్సన్ని ఎక్కువ అయితే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఒకరిని కాదంటున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మనసులో యాక్సెప్ట్ చేసే ఉన్నారు, మిమ్మల్ని అయితే వదులుకోలేదు. గతంలో మీరంటే అసలు పడిన వారు వారి మనసులో మీరున్నారని వేరే వారితో అయితే మాట్లాడుతున్నారు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు ఎనర్జీస్ కూడా క్లారిఫికేషన్ ఏంటి? మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రిటర్న్ రాబోతున్నారండి. మీ విషయంలో మూవ్ ఆన్ అయితే అవ్వటం లేదు. ఇక్కడ ఎందుకో మీ పర్సన్ ఎందుకో ఆలోచిస్తున్నారంటే ద ఎంప్రెస్ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ రెండు ఎనర్జీస్ అయితే ఉంటాయి. ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది అండ్ ఒక స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది. వీరితో రిలేషన్ అన్నది ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ 7 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ ఏంటంటే మోసపూరితమైన వారి గురించి ప్రజెంట్ తెలుసుకున్నారు. వారు ఎవరైనా కావచ్చండి, అయిన వారు కావచ్చు, కానివారు కావచ్చు, వారికి ఇష్టమైన వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారితోటి డిస్కనెక్ట్ అయితే అవుతున్నారు. అంటే ఇప్పుడు వారు మీ పర్సను అసలు మీకు మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా ఈ సిచ్యువేషన్సేనండి. కింగ్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే ప్రతిదానికి వారికి అర్థమవుతుందనమాట. ఇప్పటి వరకు మీ మీద ఎన్నో మాటలు చెప్పి ఉంటారు ఈ థర్డ్ పార్టీ వారు, కానీ మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే మీ విషయంలో వీరి మాటల వల్ల నెగిటివ్గా తీసుకోవటం వల్ల మిమ్మల్ని దూరం పెట్టాము, కానీ వీరి ప్రవర్తనలో ఏదో తేడా అయితే కనిపిస్తుందండి. అంటే మాటలకి పనులకి చాలా తేడా అయితే కనిపిస్తుంది. వీరికి అర్థమైంది ఏంటి అంటే వీరితో ఒక అవసరం ఉంది, కానీ వారి మనసులో వీరి మీద ఎటువంటి ప్రేమ లేదు, ఎఫెక్షను లేదు. వీరిని స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మీలాంటి వారిని వదులుకున్న ఇలాంటి వారికి ప్రయారిటీ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ మీ గురించి రీయూనియన్ అవ్వడానికి కారణం కూడా ఈ సిచ్యువేషన్సే. 3 ఆఫ్ ఫ్యాన్స్ లవర్స్ కార్డ్ ఏంటంటే మీ గురించేనండి ఆలోచించి మళ్ళీ రీయూనియన్ అయితే అవుతున్నారు. ఇప్పుడు వారికి అర్థమైందండి ఎవరిని దూరం పెట్టాలి, ఎవరికి దగ్గర అవ్వాలని. మీ పర్సన్ మళ్ళీ ఇక్కడ మీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నారు, వీరిని దూరం పెట్టాలని అనుకుంటున్నారు. చూడండి, ఒక ఇద్దరు పర్సన్ గురించి కానీ ఆలోచించేటప్పుడు వారు తీసుకున్న నిర్ణయం మీకు అట్రాక్ట్ అవ్వడం, మీరే వారి బంగారంలా ఫీల్ అవుతున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఇంకేంటి మీకేనే కనెక్ట్ అయిపోయారండి పర్సన్ వచ్చేసి. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే
మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. ఇక్కడ మీ గురించేనండి వారు ఎక్కువ మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకు మాట్లాడారు అంటే థర్డ్ పార్టీ వారు ఏదో లవ్ ఆఫర్ కానీ మ్యారేజ్ ఆఫర్ కానీ సంథింగ్ ఏదో ఇవ్వడం అయితే జరిగింది. మీ పర్సన్ మనసులో మాటలు అయితే ఈరోజు బయటికి రావటం అంటే మీ మీద ప్రేమ ఎంత ఉందో అవతల వారికి తెలిసిందండి. మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు, మీ నుండి దూరం అయ్యారే కానీ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నారని అవతల వారికి అయితే అర్థమైపోయింది. కానీ మీ పర్సన్ ఎంత దూరం పెడుతున్నా వీరు అంత దగ్గర అవ్వాలని అనుకుంటున్నారు వారి మాటలతోటి పనులతోటి. కానీ ఇక్కడ మీ పర్సను బంధానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ బంధానికి రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల మళ్ళీ వీరిని దూరంగా అంటే థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు వారిని ఇగ్నోర్ చేయటం మీ పర్సన్ మనసుకి మిమ్మల్ని తీసుకుంటున్నారు. వారి మాటల్లో ఎంత నిజాయితీగా మాట్లాడారో, ఎంత ప్రేమతో మనసులో ఉన్న మాటలు ఎంత ప్రేమగా వచ్చాయో అలానే వారి జీవితంలో కూడా మీతో ఒక పద్ధతిగా ఉండాలి, మిమ్మల్ని మోసం చేయకూడదు. మోసపూరితమైన మాటల వల్లే కదా మీకు దూరమైంది. అలానే ఇక మిమ్మల్ని ఇటువంటి మోసపూరితమైన వారి నుండి దూరం పెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. ఈరోజైతే చాలా గుడ్ న్యూస్ అని కూడా అనుకోవచ్చండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటి, మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో ఆ నెంబర్ సంబంధించి ఎనర్జీస్ అయితే ఇక్కడ రాసేసానండి. అసలు మీ లైఫ్లో ఎటువంటి సమాధానాలు అయితే రావాలనుకుంటున్నారో ఆ సమాధానాలు ఎలా ఉన్నాయి? 1 ఎమోషన్, 2 సిచ్యువేషన్, 3 థర్డ్ పార్టీ, 4 రీయూనియన్, 5 బ్రేకప్. ఇవి సమాధానాలు అన్నమాట. సో ఇప్పుడు ఈ ఎనర్జీ స్కోర్స్ బట్టి మీకు సమాధానాలు అయితే వస్తాయి. షఫల్స్ చేస్తున్నానండి. మొదటిది ఎమోషన్. ఎస్, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇంకా షఫల్స్ చేయలేదు కదా, ప్రశ్న వేయలేదు కదా. యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఒక ప్రశ్న అయితే ఉంది. మీరు వారికి సరైన సమాధానాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో ఆ నెంబర్కి మీరిచ్చే సమాధానం. మొదటిగా ఎమోషన్ సంబంధించి పర్సన్ ఎమోషన్ ఎలా ఉంది? చూసే వ్యూవర్స్ మీద పర్సన్ ఎమోషన్ ఏ విధంగా ఉంది? కోపం ఉందా? పక్కకు వచ్చేసిందండి, కార్డు కనిపించలేదు. మీ మీద కోపం ఉందా? ప్రేమ ఉందా? అసలు ఆలోచిస్తున్నారా? ఏమనుకుంటున్నారు? మొదటి నెంబర్కి సమాధానాలు, మీ గురించి ఉన్న ఎమోషన్స్. ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ సిచ్యువేషన్కి సమాధానం. నైట్ ఆఫ్ కప్స్. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో నేను మధ్యలోనే తీస్తున్నానండి కార్డ్స్. థర్డ్ పార్టీ వారి విషయంలో ఎనర్జీస్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ 4వ దానికి రీయూనియన్. 4వ ప్రశ్నకి రీయూనియన్. దీని మీద పడింది. 4వ ప్రశ్నకి రీయూనియన్. 4వ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. 4వ ప్రశ్నకి
టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ బ్రేకప్ సిచ్యువేషన్కి జస్టిస్ అండ్ దీనికి ఇంకో కార్డు తీయాలండి. కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఈ కన్ఫ్యూజ్లో ఎంతవరకు ఉంది చూడాలి. నాలుగు ఎనర్జీస్ కార్డుకి క్లారిఫికేషన్. ద వరల్డ్, జస్టిస్ కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దామండి. జస్టిస్ క్లారిఫికేషన్ అనుకోవచ్చు, కావాలనుకోవచ్చు, మరి ఏ విధంగా ఉందో చూడాలి. జస్టిస్కి క్లారిఫికేషన్. 3 ఆఫ్ కప్స్ అండ్ దీనికి కూడా కార్డ్ తీసేద్దాం రెండవ దానికి. అంటే మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటంటే మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఆ మెసేజ్ మరి ఎందుకు చేయాలనుకుంటున్నారు చూడాలి. పాజిటివ్గా మాట్లాడడానిక, నెగిటివ్గా మాట్లాడడానిక. 8 ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ 4 ఆఫ్ ఫ్యాండ్స్కి. 4 ఆఫ్ ఫ్యాండ్స్కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ ఫ్యాండ్స్కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ కప్స్. ఈ రీడన్ అయితే కనిపిస్తుందండి. మొదటి కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, మనం ఫస్ట్ ఏంటి సిచ్యువేషన్స్ అయితే తెలుసుకున్నాం కదా. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయంటే, పర్సన్ మనసులో మీతో లైఫ్ అన్నది కావాలనుకుంటున్నారండి. వేరే వారితో కూడా ఎక్కువగా మాట్లాడడం అయితే జరిగింది. అంటే అవతల పర్సన్ నుండి ప్రపోజల్ రావటం వల్ల మీ పర్సన్ మనసులో మాట ఈ విధంగా వచ్చింది. అంటే మీ మీద ఉన్న ప్రేమ వారు వదులుకోవట్లేదని, అంటే ఎదుటివారు మాటలు తీసుకోవట్లేదు, వారు ఇచ్చే ప్రపోజల్ యాక్సెప్ట్ చేయట్లేదు. మనసులో మీతోటే జీవితం, మీరుంటేనే వారికి సంతోషం, మీరు ఇచ్చే లైఫ్ ఎక్కడ ఉండదు, అండ్ ఒక అందమైన జీవితం చూడాలన్నా అండ్ ఒక హెల్తీ రిలేషన్షిప్ ఉండాలన్నా అది మీతోటే అన్నట్టు ఒక ఎమోషన్ అయితే ఉంది. మీ పర్సను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఒక అందమైన జీవితం అయితే మీతో అయితే ఊహించుకుంటున్నారండి. గతంలో మీతో ఎలా ఉండేవారో ఆ జీవితం మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది. అదే జీవితం మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఎమోషన్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీతో ఒక హ్యాపీ లైఫ్ చూడాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ ఎమోషన్ ఎలా ఉంది అంటే, మీతో ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారండి. ఎవరైతే వారికి ప్రపోజల్ ఇచ్చారో అండ్ ఏదైనా సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ మీకు ఇంతలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారండి. ఎమోషనల్గా ఏ విధంగా కనెక్ట్ అయ్యారంటే, పాస్ట్ లైఫ్ ఎనర్జీస్కి అయితే కనెక్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులోనే కాదు, ఆలోచనలో కాదు, మీతోటే జీవితం అన్నట్టు వారు ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారు. అదే జీవితం మీతో ఉండాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ రెండవ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో సిచ్యువేషన్ ఏంటి, మీరు పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, పర్సన్ మీతో మాట్లాడాలి. పర్సన్ ఎందుకు మీతో మాట్లాడట్లేదు, మీకు క్లారిటీ కావాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీ నుండి అయితే ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనున్నా అక్కడ పర్సన్ అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీ మీ నెంబరు బ్లాక్ చేయటం కానీ అండ్ మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడం కానీ ఇలా ఉన్నాయి కదా సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్కి మీ పర్సన్ నుండి అనుకోకుండా మెసేజ్ కానీ ఫోన్ కానీ రావటం అయితే జరుగుతుందండి. ఏ విధంగా ఉంది అంటే, మీ పర్సన్ ఏదో ప్రపోజల్ అయితే చేయాలనుకుంటున్నారు. ఆ ప్రపోజల్ ఎలా ఉంటుందంటే, మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ భయపడుతున్నారండి మీతో మాట్లాడడానికి. మీరేమైనా అంటారేమో, మీతో మాట్లాడాలా వద్దా అన్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడాలన్నా మళ్ళీ మీ మాటలు తలుచుకుని మీరేమైనా అంటారేమో అన్నట్టు వారు ఆలోచిస్తున్నారు. కానీ మాట్లాడాలని మాట్లాడేది కూడా మీరు హ్యాపీ ఫీల్ అయ్యే ప్రపోజల్ అయితే ఉంటుంది. ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో. అండ్ ఈ మూడవ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏముంది అంటే,
థర్డ్ పార్టీ అంటే వారి కెరీర్ అయితే కనిపిస్తుందండి. ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు అన్నది ఉంటే ఒక డబ్బు కనిపిస్తుంది అండ్ ఒక కెరీర్ కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు మనీ మైండెడ్ పర్సన్లా అయిపోయారండి. వారి లైఫ్లో డబ్బు తప్ప ఇంకా దేనికి రిలేషన్స్ కానీ సావాసాలు కానీ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వారి లైఫ్లో ఒక లగ్జరీ లైఫ్ చూడాలి, ఒక అందమైన జీవితం చూడాలి అండ్ ఒక కెరీర్ మీద ఫోకస్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అడుగుంటారు. కెరీర్ మీద అయితే ఫోకస్ చేశారండి. మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదు. ఒక మనీ మైండెడ్ పర్సన్గా అయితే మీ పర్సన్ అయితే మారిపోయారు. వారి లైఫ్లో ఒక జీవితం అందంగా ఉండాలి అంటే ఫస్ట్ వీలో మార్పు అయితే రావాలి. ఆ మార్పు అన్నది ఏంటంటే వారు కెరీర్ మీద ఫోకస్ చేస్తేనే వారు అనుకున్న జీవితం అయితే చూడగలరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఈరోజు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది అంత నెగిటివ్గా అంటే మీ పర్సన్ ఏ రిలేషన్లో అయితే ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ 4వది రీయూనియన్ అనేది ఉంటుందా లేదా అంటే మీ పర్సన్ ఇప్పుడు కెరీర్ మీద అండ్ జీవితం కావాలా, కెరీర్ కావాలంటే జీవితం అంటే మీరు, కెరీర్ అంటే వారి లైఫ్లో వారి ఏ లైఫ్ అయితే కావాలనుకుంటున్నారో అంటే ఒక డబ్బు విషయంలోనండి వారు జీవితంలో సక్సెస్ కావాలనుకుంటున్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు మీతో మాట్లాడితే కెరీర్ మీద ఫోకస్ చేయలేం అండ్ కెరీర్ కావాలంటే మళ్ళీ మీరు దూరం అయిపోతారు. అసలు ఏంటి మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోలేరు, మీ నుండి దూరం అయిపోలేరు. కానీ ఏదో ఒకటి వారి లైఫ్లో ఉండాలండి. వారి ప్రపంచంలో మీరు కావాలి, కెరీరు కావాలి. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈరోజు రావటం అయితే జరిగింది. రీయూనియన్ ఉంటుందా అంటే ఎస్, రీయూనియన్ అయితే ఉంటుంది. మీ పర్సన్కి రీయూనియన్ అవ్వాలి అనుకుంటే కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడితే మళ్ళీ లైఫ్ మీద అంటే కెరీర్ మీద ఫోకస్ చేయలేము, ఇంట్రెస్ట్ చూపించలేము. ఇలా మీతో మాట్లాడాలా వద్దా, మీతో రీయూనియన్ అవ్వాలా వద్దా అన్నట్టు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ ఇక్కడ మీరైతే ఏ విధంగా కోరుకుంటున్నారో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు కదా, రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఎస్ అండి, రీయూనియన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్రేకప్ సిచ్యువేషన్ కదా, ఇక్కడ దీని క్లారిఫికేషన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ వారితో అయితే బ్రేకప్ అయితే అయిపోతుందండి. ఇక్కడ జస్టిస్ అన్నది ఏంటి అంటే ఇక్కడ మీకు మంచి అన్నది జరుగుతుంది అండ్ థర్డ్ పార్టీ వారితోటి బ్రేకప్ అయితే అవుతుంది. వారి ఫ్రెండ్స్ కావచ్చు, అంటే ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ అయినా కావచ్చండి. ఎవరితో అయితే సంతోషంగా ఉంటారో, ఎవరితో ఎక్కువ టైం అన్నది స్పెండ్ చేస్తారో వారితో అయితే బ్రేకప్ అయిపోతుంది. వారి లైఫ్లో జస్టిస్ ఏంటంటే ఒక లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని కానీ అండ్ ఒక వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ జస్టిస్ అయితే ఉండాలి. అంటే ఇలాంటి సావాసాల వల్లే కదా వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే ఇబ్బంది పెట్టడం, ఇలాంటి వాటిని దూరం పెట్టి మళ్ళీ మీతో మీరు కోరుకున్నట్టు ఒక న్యాయంగా మీతో లైఫ్ని అయితే లీడ్ చేయాలైతే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బ్రేకప్ అయ్యేది ఎవరితోటి, థర్డ్ పార్టీ వారితోటి. అంటే మీతో బ్రేకప్ చేసుకోవాలని అయితే అనుకున్నారు కదా ఈ థర్డ్ పార్టీ వారి గురించి, అండ్ ఈ థర్డ్ పార్టీ వారితోటి బ్రేకప్ అయితే అవుతుంది. ఈరోజు ఎనర్జీస్ అయితే థర్డ్ పార్టీ వారితో అయితే బ్రేకప్ అయిపోతుందండి. అంటే థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రిటర్న్ రావాలనుకుంటున్నారు. మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా మీ గురించేనా అంటే ఫస్ట్ మనం అందుకే మీ పర్సనల్ లైఫ్లో ఎనర్జీస్ అయితే చూసాం. అంటే వారి సిచ్యువేషన్స్ ఏంటి, వారు మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ రెండు ఎనర్జీస్ కాడికి క్లారిఫికేషన్ తీయగా అంటే మీ పర్సన్ వేరే వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువైతే ఆలోచిస్తారు కదా, వారు జరిగిపోయిన విషయాల గురించి కూడా కొంచెం రిగ్రెట్ అవ్వటం. అంటే ఇప్పుడు మీ విషయంలో మీతో ఎలా గొడవ పడేవారు, మిమ్మల్ని ఎలా నిందించేవారు, మిమ్మల్ని ఎలా అవమానించేవారు, జీవితంలో గెలిచింది వీరు అనుకున్నారు కానీ జీవితంలో గెలిచింది మీరే అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే దేని గురించి అయితే మిమ్మల్ని దూరం చేసుకుని లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్లో వారు సంతోషంగా ఉండలేరండి. పాస్ట్ లైఫే మళ్ళీ తిరిగి కావాలని అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే
కోల్పోయిన వారి గురించి అయితే బాధపడుతున్నారు. ప్రజెంట్ ఉన్న వారితోనే దూరంగా ఉంటేనే వారు సంతోషంగా ఉంటారని అయితే అనుకుంటున్నారు. ద స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరున్నారని ధైర్యం అండి. ఇప్పుడు మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారు. మీ పర్సన్ మళ్ళీ మీ కంట్రోల్లోకి అయితే వస్తున్నారు. అంటే మీరు చెప్పిన విధంగా ఉంటారు, మీకు నచ్చినట్టే ఉంటారు, మీ నుండి ఎప్పుడు దూరం అయితే అవ్వరు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రిటర్న్ రాబోతున్నారు. ఇక్కడ మ్యారేజ్ అన్నది కనిపిస్తుంది అండ్ రీన్ అన్నది కనిపిస్తుంది. ఇదిగోండి ఎనర్జీస్. మీ పర్సను కెరీర్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేసండి. ప్రజెంటు ఎనర్జీస్ ఏ విధంగా ఉందంటే లైఫ్ని ఎంజాయ్ చేసే లైఫ్ని పక్కన పెట్టి కొంచెం మీ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, అంటే మీకు ఒక జీవితం అన్నది ఇవ్వాలి. వారిలో మార్పు వస్తే కదా మీరు సంతోషంగా ఉండగలరు. అందుకే ఇప్పుడు మీ పర్సన్ మీరు ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో ఇక్కడ సమాధానాలు అయితే ఈ విధంగా అయితే వచ్చాయండి. మొదటిది రీన్ అనేది ఉంటుంది, మీతో మ్యారేజ్ అన్నది ఉంటుంది. ఎమోషన్ ఏంటంటే మీ మీద ప్రేమ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ రెండవ నెంబర్ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ వస్తుందండి. మీతో మాట్లాడాలని అనిపిస్తున్నా మీ మాటలు గురించి ఆలోచించి కొంచెం భయపడుతున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే రావచ్చు. మూడవది ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అన్న ప్రశ్నకి కెరీర్ మీద అయితే ఫోకస్ చేశారండి. కెరీర్ గురించి అయితే ఎక్కువ, అంటే థర్డ్ పార్టీ వారు ఎవరంటే కెరీర్ అన్నది కనిపిస్తుంది. రీన్ అన్నది ఉంటుందా అంటే ఎస్ అండి, రీన్ అన్నది ఉంటుంది, కానీ కెరీర్ మీద ఫోకస్ చేయాలి, కానీ మీరు దూరం అవ్వకూడదు. మీ మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఆలోచనలు ఉన్నాయి, కానీ రీన్ అనేది మీరు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. అండ్ బ్రేకప్ సిచ్యువేషన్ ఎవరితోటి, థర్డ్ పార్టీ వారితోటి. జస్టిస్ అన్నది మీతో బ్రేకప్ చెప్పే కదా థర్డ్ పార్టీ తోటి సంతోషంగా ఉండాలని అనుకున్నారు, కానీ ఈ థర్డ్ పార్టీ వారితో అయితే బ్రేకప్ చెప్పి మళ్ళీ మీతో హ్యాపీ లైఫ్ కావాలని అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీ మధ్యన ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకుని మళ్ళీ మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మీరు ఏ నెంబర్స్ అయితే పిక్ చేసుకున్నారో ఆ నెంబర్స్ ఈరోజు యూనివర్స్ అయితే మీకు ఈ విధంగా సమాధానాలు ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే గతంలో ఉన్న వారితోటే మళ్ళీ జీవితం అయితే కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో రీనన్ అయితే కావాలని అనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే నేను ఆ విధంగానే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది.